Hi everyone, welcome to Exam Sara. Today we discuss about blood relations part 3 session 3 అన్నమాట. లాస్ట్ 2 ప్రీవియస్ వీడియోస్లో మనం ఏం చూసామంటే బేసిక్ చూసాం ఫస్ట్ వీడియోలో, సెకండ్ వీడియోలో వచ్చేసి ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసే మోడలు అదర్ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. అదేంటంటే మనకి సింబల్స్ ఆర్ నోటేషన్స్ ఇస్తారనమాట. వీటి నుంచి మనకి రిలేషన్ వాడు క్వశ్చన్లో ఇస్తాడు. దాని నుంచి మనకి రిమైనింగ్ క్వశ్చన్స్ థియరీలో వాడు ఏమి ఇస్తాడంటే సింబల్ ఇస్తాడు. ఆ సింబల్ బ్లడ్ రిలేషన్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తుంది అనేది ఇస్తాడు. దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఆ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ మోడల్స్లో ఏంటంటే ఇక్కడ P+Q ఇచ్చాడు. P+Q మీన్స్ P ఈజ్ వైఫ్ ఆఫ్ Q. అంటే ప్లస్ మీన్స్ ఏంటంటే P ఈజ్ వైఫ్ ఆఫ్ Q అనమాట. అదేవిధంగా P-Q మీన్స్ ఏంటంటే P ఈజ్ బ్రదర్ ఆఫ్ Q. మైనస్ సింబల్ ఇక్కడ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బ్రదర్ రిప్రజెంట్ చేస్తుంది. P ఈజ్ P-Q మీన్స్ P ఈజ్ బ్రదర్ ఆఫ్ Q. ఇన్ ద సేమ్ వే P@Q అనమాట. P@Q మీన్స్ P ఈజ్ సిస్టర్ ఆఫ్ Q. P ఈజ్ సిస్టర్ ఆఫ్ Q. అంటే ఇక్కడ ఎట్ సింబల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? సిస్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎట్ సింబల్ సిస్టర్ని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. సో P@Q మీన్స్ P ఈజ్ సిస్టర్ ఆఫ్ Q. సో ఈ విధంగా క్వశ్చన్లు ఏమి ఇస్తారంటే సింబల్స్ ఆర్ నోటేషన్స్ ఇచ్చి ఒక రిలేషన్ ఇస్తారనమాట. వీటి నుంచి మనం ఏంటంటే ఈ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. వీటిని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. P+Q మీన్స్ P ఈజ్ వైఫ్ ఆఫ్ Q. ఓకేనా? A+B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B. A ఈజ్ వైఫ్ ఆఫ్ B. A+B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? B-C ఇచ్చాడు. P-Q దాని యొక్క మీనింగ్ ఏంటి? P ఈజ్ బ్రదర్ ఆఫ్ Q. P ఈజ్ బ్రదర్ ఆఫ్ Q. సో B-C అంటే B ఈజ్ బ్రదర్ ఆఫ్ C. B ఈజ్ బ్రదర్ ఆఫ్ C. ఓకే, చూడండి ఫస్ట్ ఒకసారి మళ్ళీ. A+B మీన్స్ A ఈజ్ వైఫ్ ఆఫ్ B. A ఈజ్ వైఫ్ ఆఫ్ B. ఇన్ ద సేమ్ వే మైనస్ మీన్స్ బ్రదర్. అంటే B-C మీన్స్ ఏంటంటే B ఈజ్ ద బ్రదర్ ఆఫ్ C. నెక్స్ట్ C+D ఇచ్చాడు. C+D అంటే ప్లస్ అంటే ఏంటి? వైఫ్. C+D అంటే C ఈజ్ ద వైఫ్ ఆఫ్ D. C ఈజ్ ద వైఫ్ ఆఫ్ D. ఇది వాడు మనకిచ్చిన రిలేషన్ అన్నమాట. వాడు మనకిచ్చిన రిలేషను ఈ విధంగా మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ దేని నుంచి సాల్వ్ చేసాం? వాడిచ్చిన థియరీ నుంచి మనం క్వశ్చన్ అనేది సాల్వ్ చేసాం. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఇది వాడు ఇచ్చాడు, ఒక రిలేషన్ డయాగ్రమాటిక్గా ఇచ్చాడు. ఇప్పుడు దాంట్లో క్వశ్చన్ అడుగుతాడు మనల్ని ఏంటి? దెన్ హౌ ఈజ్ C రిలేటెడ్ టు A? హౌ ఈజ్ C రిలేటెడ్ టు A? C అండ్ B ఆర్ ఎవరు? సిబ్లింగ్స్, అంటే బ్రదర్ అండ్ సిస్టర్. B అండ్ A ఎవరు? మ్యారీడ్ కపుల్. సో హౌ ఈజ్ C రిలేటెడ్ టు A అంటే ఆన్సర్ ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా అవుతుంది. సిస్టర్ ఇన్ లా. ఓకే, క్లియర్? ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్. A@B. A@B. ఎట్ మీన్స్ ఏంటి? మనకి సిస్టర్. అంటే A@B అంటే A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. A ఈజ్ సిస్టర్ ఆఫ్ B. నెక్స్ట్ B+C ఇచ్చాడు. ప్లస్ మీన్స్ ఏంటి? వైఫ్ అనమాట. సో B ఈజ్ వైఫ్ ఆఫ్ C. B ఈజ్ వైఫ్ ఆఫ్ C. B ఈజ్ వైఫ్ ఆఫ్ C. నెక్స్ట్ మైనస్ ఇచ్చాడు. మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? బ్రదర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో C-D అంటే ఏంటి? C ఈజ్ ద బ్రదర్ ఆఫ్ D. C ఈజ్ ద బ్రదర్ ఆఫ్ D. ఇక్కడ మనకి D యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయలేదు, తెలియదు అనమాట. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో? హౌ ఈజ్ D రిలేటెడ్ టు B? హౌ ఈజ్ D రిలేటెడ్ టు B? మనకి D జెండర్ తెలియదు కాబట్టి ఏం చెప్తాం? కాంట్ బి డిటర్మైన్డ్ అని చెప్తాం. కాంట్ బి డిటర్మైన్డ్. ఓకే, ఇప్పుడు జనరల్గా చూద్దాం. B అండ్ C ఆర్ ఎవరు? మ్యారీడ్ కపుల్. C అండ్ D ఎవరు? బ్రదర్ అంటే సిబ్లింగ్స్, అంటే బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. D అనేవాళ్ళు Cకి బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. ఇప్పుడు సిస్టర్ అయితేనేమో Bకి రిలేషన్ ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా అవుతారు.
అదే డి బ్రదర్ అయితేనేమో బీకి ఏమవుతారు, బ్రదర్ ఇన్ లా అవుతారు. సో అదే రిలేషన్ ఇక్కడ. నెక్స్ట్ ఇది చూద్దాం. మూడో ఎగ్జాంపుల్ క్వశ్చన్. పి ఎట్ క్యూ ఇచ్చాడు. ఎట్ అంటే ఏంటి, సిస్టర్. సో పి ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ క్యూ ప్లస్ ఆర్. క్యూ ప్లస్ ఆర్. ప్లస్ మీన్స్ ఏంటి, వైఫ్. సో క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. సో ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చాడు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అని అడుగుతున్నాడు. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. పి ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ ఆర్ అవుతుందా, అవ్వదు. క్యూ అండ్ ఆర్ ఎవరు, మ్యారీడ్ కపుల్. నెక్స్ట్ పి ఈజ్ సిస్టర్ లా ఆఫ్ ఆర్. పి ఈజ్ సిస్టర్ లా ఆఫ్ ఆర్. ఇది అవుతుంది చూడండి, ఎందుకంటే పి అండ్ క్యూ ఎవరు, సిస్టర్స్. సో క్యూ అండ్ ఆర్ ఎవరు, మ్యారీడ్ కపుల్. సో పి అనే వాళ్ళు ఆర్కి ఏమవుతారు, సిస్టర్ లా అవుతారు. అదే మనకి థర్డ్ ఆప్షన్లో, సి ఆప్షన్లో ఇచ్చారనమాట. ఏంటి, పి ఈజ్ సిస్టర్ లా ఆఫ్ ఆర్. సో ఇది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ఒకసారి ఫోర్త్ ఆప్షన్ కూడా చూద్దాం. పి ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్. పి ఈజ్ సిస్టర్ ఆఫ్ ఆర్ అవుతుందా, కాదు. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్లో ఏది అవ్వలేదనుకో, అప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, నన్ను అనే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ సి ఆప్షన్ అనేది ఒకటి ఉంది కదా, అది కరెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే దీనికి సి ఆప్షన్, అంటే పి ఈజ్ సిస్టర్ లా ఆఫ్ ఆర్. మనకి సింబల్స్, నొటేషన్స్లో, బ్లడ్ రిలేషన్స్లో ఇచ్చే క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా రిలేషన్స్ కలుపుతాడు. అంటే హ్యాష్ ఇస్తాడు. హ్యాష్ మీన్స్ పి హ్యాష్ క్యూ అంటే ఏంటి, పి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. అట్లా చాలా రిలేషన్స్ ఇస్తాడనమాట. ఇది థర్డ్ మోడల్. ఇది బ్లడ్ రిలేషన్స్లో ఉన్న మోడల్ అన్నమాట. మనకి థర్డ్ క్లాస్లో ఈ మోడల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇది చూద్దాం మనం. ఇక్కడ ఏమిచ్చాడంటే పి హ్యాష్ క్యూ ఇచ్చారు. పి హ్యాష్ క్యూ. దీని అర్థం ఏంటంటే పి ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ మదర్ ఆఫ్ క్యూ. సో అదేవిధంగా స్టార్ సింబల్ ఇచ్చాడు. స్టార్ సింబల్ ఏంటంటే సేమ్ పి స్టార్ క్యూ. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ. పి $sign క్యూ. దీని అర్థం ఏంటంటే పి ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. పి ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. పి ఎట్ క్యూ. దీని మీనింగ్ ఏంటంటే పి ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. పి ప్లస్ క్యూ. దీని మీనింగ్ ఏంటంటే పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. సో ఇది వాడు ఇచ్చాడనమాట. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. పి హ్యాష్ క్యూ అంటే హ్యాష్ మీన్స్ ఏంటంటే ఇక్కడ పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. అదేవిధంగా పి స్టార్ క్యూ. స్టార్ మీన్స్ పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ క్యూ. పి $sign క్యూ అంటే $sign మీన్స్ వైఫ్. పి ఈజ్ వైఫ్ ఆఫ్ క్యూ. పి ఎట్ క్యూ. ఎట్ మీన్స్ సిస్టర్ అంటే పి ఈజ్ సిస్టర్ ఆఫ్ క్యూ. పి ప్లస్ క్యూ. పి ప్లస్ క్యూ మీన్స్ పి ఈజ్ ఫాదర్ ఆఫ్ క్యూ. ఇవి వాడు ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు, ఏ ప్లస్ బి $sign సి స్టార్ డి. ఇది వాడు ఇచ్చాడనమాట. దీనికి మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ఏ ప్లస్ బి. ప్లస్ మీన్స్ ఫాదర్ అంటే పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ క్యూ. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. నెక్స్ట్ $sign మీన్స్ వైఫ్ అంటే బి $sign సి అంటే బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. నెక్స్ట్ సి స్టార్ డి. స్టార్ మీన్స్ బ్రదర్. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి.
ఇక్కడ మనకి డి యొక్క జెండర్ అనేది మెన్షన్ చేయలేదన్నమాట. డి యొక్క జెండర్ మెన్షన్ చేయలేదు. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, దెన్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు డి? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు డి? బి అండ్ సి ఎవరు? మ్యారీడ్ కపుల్. సి అండ్ డి ఆర్ ఎవరు? సిబ్లింగ్స్. సి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. సో ఆటోమేటిక్గా బి ఈజ్ ద, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు డి? బికి డికి రిలేషన్ ఏమవుతుంది? బి అనే వాళ్ళు డికి ఏమవుతారు? సిస్టర్ ఇన్ లా అవుతారు. బి అనే వాళ్ళు డికి సిస్టర్ ఇన్ లా అవుతారు. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఏ $B ప్లస్ సి ప్లస్ డి, ఇది వాడు ఇచ్చాడు. ఇప్పుడు దానికి మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేద్దాం. ఏ $B, $, మీన్స్ వైఫ్, అంటే ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఏ ఈజ్ వైఫ్ ఆఫ్ బి. ఓకే. నెక్స్ట్ బి ప్లస్ సి. బి ప్లస్ మీన్స్ ఫాదర్. సో బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. బి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సి. సి ప్లస్ డి అంటే అగైన్ సి ప్లస్ డి, అంటే ప్లస్ మీన్స్ ఫాదర్. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. ఇది వాడు ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? మనకి డి యొక్క జెండర్ మెన్షన్ చేశారా? చేయలేదు. ఇప్పుడు డి ఏకి ఏమవుతారో అని అవుతుంది. డి యొక్క ఫాదర్ ఎవరు? సి. సి యొక్క ఫాదర్ ఎవరు? బి. బి అండ్ ఏఆర్ ఎవరు? మ్యారీడ్ కపుల్స్. సో ఆటోమేటిక్గా డి అనే వాళ్ళు ఏకి ఏమవుతారంటే గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. గ్రాండ్ సన్ ఆర్ గ్రాండ్ డాటర్. అదే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి అన్నారు అనుకోండి, ఏ యొక్క జెండర్ తెలుసు కాబట్టి మనకి గ్రాండ్ మదర్ అవుతారు. బి వచ్చేసి డికి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏం ఇచ్చాడు? P hash Q $R ప్లస్ ఎస్, ఇది ఇచ్చాడనమాట థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మనం దీన్ని డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేద్దాం. హ్యాష్ మీన్స్ ఏమి ఇచ్చాడు? హ్యాష్ మీన్స్ మదర్. సో P ఈజ్ ద మదర్ ఆఫ్ Q. సారీ, మదర్. P ఈజ్ ద మదర్ ఆఫ్ Q. ఓకేనా? నెక్స్ట్ $R. $, మీన్స్ ఏమి ఇచ్చారు? వైఫ్. అంటే Q ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. Q ఈజ్ వైఫ్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ R ప్లస్ ఎస్. ప్లస్ మీన్స్ ఏమి ఇచ్చాడు? ఫాదర్ ఇచ్చాడు. సో R ప్లస్ ఎస్ అంటే ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఎస్. మనకి ఎస్ యొక్క జెండర్ మెన్షన్ చేయలేదు, తెలియదు. ఇప్పుడు ఏం ఇచ్చాడు క్వశ్చన్లో, దెన్ హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎస్? హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎస్? ఎస్ యొక్క ఫాదర్ ఎవరు? ఆర్. ఆర్ యొక్క వైఫ్ ఎవరు? క్యూ. క్యూ యొక్క మదర్ ఎవరు? పి. సో ఆబ్వియస్గా పి వచ్చేసి ఎస్కి ఏమవుతారు? గ్రాండ్ మదర్ అవుతారు. గ్రాండ్ మదర్. ఫాదర్ సైడ్ ఫాదర్ అయినా, మదర్ సైడ్ ఫాదర్ అయినా గ్రాండ్ ఫాదర్ అవుతారు. ఫాదర్ సైడ్ మదర్ అయినా, మదర్ సైడ్ మదర్ అయినా గ్రాండ్ మదర్ అవుతారు అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 4 చూద్దాం. 4 A at B $C ప్లస్ డి, ఇది వాడు ఇచ్చాడనమాట. దీనికి చూద్దాం డయాగ్రమాటిక్. ఏ ఎట్ బి ఇచ్చాడు. ఎట్ మీన్స్ సిస్టర్. సో ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. బి $C ఇచ్చాడు. $, మీన్స్ వైఫ్. సో బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. బి ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. సి ప్లస్ డి ఇచ్చాడు. ప్లస్ మీన్స్ ఫాదర్. సో సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, దెన్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ? హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అని అడుగుతున్నాడు. ఇప్పుడు డి యొక్క జెండర్ తెలుసా మనకి? మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మనం చూద్దాం. డి యొక్క ఫాదర్ ఎవరు? సి. సి అండ్ బిఆర్ ఎవరు? మ్యారీడ్ కపుల్స్. ఏ అండ్ బిఆర్ ఎవరు? సిబ్లింగ్స్ అంటే సిస్టర్స్. సో ఏ ఈజ్ ద డీకి ఏమవుతారు? ఏ డీకి ఏమవుతారు? ఆంట్ అవుతారు. ఎవరు? మ్యాటర్నల్ ఆంట్, ఎందుకంటే మదర్ సైడ్ నుంచి కాబట్టి. సో ఇన్ ద సేమ్ వే డి ఈజ్ రిలేటెడ్ టు ఏ. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ అంటే డి ఏకి ఏమవుతారు? అయితే నీస్ అన్న అవుతారు, ఆర్ నెఫ్యూ అన్న అవుతారు. నీస్ ఆర్ నెఫ్యూ. మనకి డి యొక్క జెండర్ తెలియదు కాబట్టి మనం చెప్పలేం. నెక్స్ట్ 5th one. A స్టార్ బి
ఏ స్టార్ బి హ్యాష్ సి ప్లస్ డి స్టార్ ఈ. సో ఇది ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం డయాగ్రమాటిక్గా. ఏ స్టార్ బి, స్టార్ అంటే ఏంటి, బ్రదర్. సో ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. నెక్స్ట్ బి హ్యాష్, హ్యాష్ అంటే ఏంటి, మదర్. సో బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద మదర్ ఆఫ్ సి, హ్యాష్. నెక్స్ట్ సి ప్లస్ డి, ప్లస్ మీన్స్ ఫాదర్. సో సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి, సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. నెక్స్ట్ డి స్టార్ ఈ, స్టార్ మీన్స్ బ్రదర్. సో డి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఇది మనకిచ్చిన రిలేషన్ అన్నమాట, ఇది మనకిచ్చిన రిలేషన్. ఇప్పుడు దీని నుంచి వాడు ఏమడుగుతున్నాడు, దెన్ హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ, బికి ఈకి రిలేషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం. ఈ అండ్ డి ఎవరు, సిబ్లింగ్స్. డి అండ్ సి ఎవరు, సి ఏమవుతారు, డికి ఫాదర్ అవుతారు, బి ఏమవుతారు, మదర్ అవుతారు. సో ఆబ్వియస్గా హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ అంటే ఏమవుతారు, బిఈకి ఏమవుతారు, గ్రాండ్ మదర్ అవుతారు, బిఈకి ఏమవుతారు, గ్రాండ్ మదర్. క్లియర్. నొటేషన్స్ ఇస్తారన్నమాట. హ్యాష్, స్టారు, డాలర్ సైన్, యాట్, ప్లస్, మైనస్, డివైడెడ్ బై పర్సెంటేజెస్. ఈ విధంగా ఒక సింబల్ కానీ నొటేషన్ కానీ ఇచ్చేసి దానికి ఏం చేస్తారంటే ఒక బ్లడ్ రిలేషన్ అనేది యాడ్ చేస్తారు. ఆ బ్లడ్ రిలేషన్ యాడ్ చేసింది మొత్తం థియరిటికల్గా థియరీ పార్ట్లో ఇస్తారనమాట. ఆ థియరీ పార్ట్ కింద మనకి ఏమి ఇస్తారంటే కొన్ని క్వశ్చన్స్ మెన్షన్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ని మనం డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసుకొని వాడు ఇచ్చిన థియరీ పార్ట్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఈ సైన్స్, ఈ సింబల్ ఉంటాయి కదా, సింబల్స్, నొటేషన్స్, అలా తీసుకొని మనం ఈ డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసేసుకుంటే మనకి సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొక మనకి ఒక పార్ట్ మిగిలింది. అదేంటంటే పాయింటింగ్ టు ఏ పర్సన్ ఆర్ ఒక పర్సన్ని చూపిస్తూ ఒక రిలేషన్ అనేది చెప్తారనమాట. ఆ పర్సన్ ఈ పర్సన్కి ఏమవుతారు అనే రిలేషన్ ఒక వర్డ్స్లో చెప్తారనమాట. దాన్ని డయాగ్రమాటిక్ ఎలా రిప్రజెంట్ చేయాలనేది మనం చూస్తాము, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి మేజర్గా ఈ మోడల్ అడిగేది ఎక్కడంటే బ్యాంక్ ఎగ్జామ్స్లో మేజర్గా అడుగుతుంటారు, మేజర్గా బ్యాంక్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. ఐపీఎస్ కానీ ఎస్బీఐ ఆర్ అదర్ బ్యాంక్స్, అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఈ మోడల్స్ అనేవి అడుగుతుంటారనమాట. ఓకేనా.